చిన్ని అలాగే వాళ్ళ సత్యం మామయ్య వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ చెల్లెలు కావేరి కోసం అయితే పిండం పెడుతూ ఉంటారు. ఇక ఆత్మశాంతి కోసం పిండం పెడుతూ ఉంటే పూజ చేస్తూ ఉంటారు. అలా పూజ చేశాక పంతులు గారు అది తీసుకుని వెళ్ళి కాకికి పెట్టమంటారు. ఇక అక్కడ పెట్టి దండం పెట్టుకుంటూ ఉంటే అక్కడికి ఒక కాకి వచ్చి అది తినకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా కాకి అయితే అది ముట్టకుండా వెళ్ళిపోవడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇంతలో అక్కడే ఉన్న చిన్ని అయితే అదేంటి మామయ్య, కాకి ముట్టకుండానే వెళ్ళిపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ఒక ఆమె ఎలా అంటూ ఉంటుంది, ఈ చనిపోయిన వాళ్ళకి ఏదైనా కోరిన కోరికలు తీరకపోతే కాకి ఇలానే ముట్టదంటమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న సత్యం చిన్ని వాళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పి పూజారి గారిని అడుగుతూ ఉంటారు. ఇక పూజారి గారు అయితే ఏం చేయలేక కాకి ముట్టాకే ఈ పూజ పూర్తవుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న బాలరాజు కూడా కావేరి కోసం పిండం పెడుతూ ఉంటాడు. ఇక బాలరాజు కూడా ఆ పూజ చేస్తూ ఉండడం చూసి అక్కడికి సత్యం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కార్యక్రమాన్ని ఆపి వాళ్ళ చెల్లెల ఫోటోని తీసుకుంటాడు. దాంతో అక్కడ ఉన్న బాలరాజు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి సత్యం ఇలా చేస్తున్నావు అని చెప్పి అంటే, నువ్వు నా చెల్లెలకి పిండం పెట్టడం ఏంటి, నా చెల్లెలు చావు కారణమైన వాడివి, నువ్వు నా చెల్లెలకి పిండం పెడతావాడు, నీకు అది చేసే హక్కు నీకు లేదు అని చెప్పి సత్యం అయితే బాలరాజుతో అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే, ఏంటి సత్యం అలా అంటావు, ఒకసారి నేను చెప్పేది విను, నేను ఈ తప్పు చేయలేదన్నా సరే సత్యం అయితే బాలరాజు మాటలు పట్టించుకోడు. ఇంతలో అదే ప్లేస్కి అయితే దేవ వాళ్ళ ఆవిడకి పిండం పెట్టడానికి వస్తాడు. ఇక అక్కడ ఉన్న సత్యం అలాగే బాలరాజుని చూసి దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక సత్యం అయితే బాలరాజు కాలర్ పట్టుకొని కొట్టడానికి ముందుకు వస్తాడు. అది చూసి చిన్ని అయితే మామయ్య ఆపు మామయ్య, వద్దు మామయ్య, వదిలే మామయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక కావేరి ఫోటోకి దండ వేసి ఉండడం చూసి అక్కడ ఉన్న దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి కావేరి చనిపోయిందా అని చెప్పి దేవ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.